మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ రోజు కంపెనీస్ అన్ని కూడా హైదరాబాద్ తీసుకొచ్చి 1 by 1 కంపెనీలు తీసుకొచ్చాం. ముందు హైటెక్ సిటీ కట్టాం, దానిపైన మనుషులు తీసుకొచ్చి దాన్ని ఫిల్అప్ చేయడానికి ప్రయత్నం చేశాం. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే చదువుకోవాలంటే కాలేజీలు లేవని రంగారెడ్డి జిల్లాలో 25 హై స్కూల్స్ లేవు. హై స్కూల్స్ లేని జిల్లాలో 200 ఇంజనీరింగ్ కాలేజీలు ప్రమోట్ చేశాం. దాంతో ఏమైందంటే హ్యూమన్ రిసోర్స్ వచ్చాయి, ఇక్కడి నుంచి ఆపర్చునిటీస్ వచ్చాయి, ఇండస్ట్రీ గ్రో అయింది. అదే సమయంలో ఆ రోజు ఇంగ్లీష్ కూడా మన పిల్లలకు సరిగా రాకపోతే ప్రొనౌన్సియేషన్ అర్థం చేసుకోవడం, అవతల మాట్లాడితే వీళ్ళు ఫాలో కాలేకపోతే ఐటీ చేస్తూనే ఇంగ్లీష్ కూడా టీచ్ చేశాం. లండన్ నుంచి లెక్చరర్స్ తెప్పించి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ కూడా చేయించాం. అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు చేసింది జాబ్ వర్క్. 95 నుంచి మన వాళ్ళు బిగిన్ చేసింది జాబ్ వర్క్. అంటే అమెరికాలో డే టైం డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు వాళ్ళకు రాత్రి, మనకు డే టైం, వీళ్ళు కూర్చొని వాళ్ళు పంపించిందంతా టైప్ చేసి కంప్యూటర్లో యాడ్ చేసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ వర్క్ కూడా అవసరం లేదు, ఏఐకి చెప్పేసి అది చేసేస్తుంది. మీ వాయిస్ అంతా కన్వర్ట్ చేసి టెక్స్ట్ పెట్టేసే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు నేను చాలాసార్లు చెప్పేవాడిని, నువ్వు ఉద్యోగం అడగడం కాదు, నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిసరాలు, జాబ్ సీకర్ కాదు, జాబ్ ప్రొవైడర్ అని. నేను జురిక్ వెళ్ళినప్పుడు మొత్తం 500 మంది 12 కంట్రీస్ నుంచి వచ్చారు. 600 మంది వచ్చారు. వాళ్ళు ఎంత జుబిలియంట్ గా ఉన్నారంటే దగ్గర 25% 30% అందులో ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. ఐటీలో వెళ్ళారు, ఉద్యోగాలు చేశారు. సెక్యూరిటీ కోసం ఒకరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఒకరు ఉద్యోగం చేస్తూ ఒకరు కంపెనీ పెట్టారు. ట్రాన్స్ఫర్మేషన్ లో వెళ్లారు. ఈ రోజు 25% యూరోప్ లో ఉండే పరిస్థితి వచ్చారంటే అమెరికాలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండియన్స్, 30-35% తెలుగు వాళ్ళు. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం, తలసరి ఆదాయం $60,000. ఇండియన్స్ అమెరికాలో ఉండే వాళ్ళ ఆదాయం $1,20,000. 12వ భాష అమెరికాలో తెలుగు. అంటే ఇవన్నీ ఏదో డికేడ్స్ సెంచురీస్ కాదు, 25 సంవత్సరాల చరిత్ర. మాక్సిమం 30. ప్రారంభమైనప్పుడు టేక్ ఆఫ్ కాలేదు. 95లో ప్రారంభించాం. 2025 నాటి పరిస్థితి.